ఎవరో తెలుసుకుంటుందంట, కామందులు తెలుసుకుంటుంది, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకుంటుందంట. కానీ మనుషులైన వారు మాత్రం తనను పెంచి పెద్ద చేస్తున్నటువంటి వ్యక్తులను లేక తల్లిదండ్రులను లేకపోతే పెద్దలైనటువంటి వారిని తనకు వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, తనకు వసతులన్నీ ఇచ్చి, తనకు పెంచి పెద్ద చేసేటువంటి వ్యక్తులను తల్లిదండ్రులను మర్చిపోతాను, దేవుడిని కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితులు, తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఎవరు గ్రేట్ వీళ్ళలో? మనమా లేకపోతే గాడిద, ఎద్దు ఎలా ఉన్నాయి? మన మీద అవి బెటరా, మనం బెటరా? గాడిద బెటర్ గా ఉందంట. ఇక్కడ దేవుడు వాటితో పోల్చి చెప్తున్నాడు. గాడికి తెలుస్తుంది సొంతవాణి దొడ్డేమిటో, ఎద్దుకి తెలుస్తుంది తన కామందు తనకి రోజు మేత పెట్టి, నీళ్లు పెట్టి, మేత పెట్టి తనను పోషిస్తూ ఉన్నటువంటి తన యజమాని తనకు తెలుస్తూ ఉంది. కానీ నా ప్రజలకు యోచింపట్లేదు, నా ప్రజలు ఆలోచించటం లేదు. నా పిల్లలైన వారు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, కానీ వారిని నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి చూడండి, తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు మనుషుల జీవితాల్లో కనిపిస్తా ఉంటాయి. కనుక దేవుణ్ణి తిరుగుబాటు చేస్తాం. దేవుడు మనకి ఎన్ని ఇచ్చారు? దేవుడు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నీకు ఎన్ని ఇచ్చారో? మంచి జ్ఞానం ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, చక్కటి అవయవాలు ఇచ్చాడు, చక్కని జ్ఞానం ఇచ్చాడు, చక్కటి విద్య ఇచ్చాడు. లోపల చూస్తే పిచ్చివాడు బోడి వాళ్ళు ఉంటారు కదా, అంగవిహీనులు, అవునా? కాళ్ళు చేతులు లేని వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? మనకి దేవుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, లేక మనల్ని చక్కగా చూసుకోవడానికి, మనకి విద్యను ఇవ్వడానికి, విద్య నేర్పించడానికి, మనల్ని చక్కగా భక్తిలో పెంచడానికి మరి ఆంటీ వాళ్ళని ఇచ్చాడు. మనకి అన్ని ఫెసిలిటీస్ మనకి సమకూర్చుతున్నాడు దేవుడు. ఎన్నో విషయాలను, ఎన్నో విలువలను దేవుడు మనకి అనుగ్రహించాడు. కానీ దేవుని విషయంలో ఏం చేస్తున్నారు మనుషులు? తిరుగుబాటు చేస్తున్నారంట, మర్చిపోతున్నారంట. దేవుని కంటే అనేకమైన వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నామంట మనం. దేవుని కంటే ఎన్నో ఎక్కువ ప్రేమిస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ముప్పై 31 నుంచి చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా. నేను ఇశ్రాయేలుకు అరణ్యము వలన అయితేనా, గాఢాంధకార దేశం వలన అయితేనా, మిమ్మల్ని స్వేచ్ఛగా తిరుగులాడు వారం అయితే ఇకను మీ ఎద్దుకు రామని నా ప్రజలు ఎలా చెప్పుతున్నారు? కన్యక తన ఆభరణము మరచున, పెళ్లి కుమార్ తన ఉడ్డానము మరచున, నా ప్రజలు లెక్కలేనని దినము నన్ను మరచి ఉన్నారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే, ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చే మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యం వలనైతినా, గాఢాంధకారము దేశము వలనైతినా, నేను స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిని. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? చూడండి, మనుషులు అంటున్నారంట దేవునితో,
దగ్గరికి చెప్తావా? చెప్పుకుంటావా? నీ కష్టం వస్తే చెప్తావా? నేను ఎవరైనా ఇబ్బంది పెడితే, నేను ఎవరైనా బాధ పెడితే ఈ తోటి వారి దగ్గరికి చెప్తావు కదా. దేవుడు అంట తన యొక్క తాను ప్రేమించినటువంటి మనుషులు, తన స్వహస్తాలతో తయారు చేసుకున్నటువంటి మనుషులు, తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి మనిషి తన వారి కొరకు ప్రాణము పెట్టి కదా, దేవుడు వారి కొరకు ప్రాణాన్ని యేసయ్య మన కోసం ఏం పెట్టారు? ప్రాణాన్ని త్యాగం చేశారు కదా. మరి ఎంత త్యాగం చేసినటువంటి దేవుడిని, మన కోసం సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడిని మనుషులు తృణీకరిస్తున్నారంట. ఈ సర్వ సృష్టిని సృజించాడు దేవుడు మన కోసం కదా. సూర్య చంద్రులను, నక్షత్రాలను, లేక ఈ వెలుగును, మంచి మంచి వసతులన్నీ దేవుడు మనకి, నీటిని, తల్లిదండ్రులను, మంచి వసతులన్నీ దేవుడు ఇచ్చారా లేదా? ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? ఇవన్నీ దేవుడు ఇచ్చారా లేదా? ఎంతమంది నమ్ముతారు? చెప్పండి. దేవుడు ఇచ్చారా? నమ్ముతున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటామా? మనం భోజనం చేసేటప్పుడు చేస్తావా? యేసయ్య ఆహారం ఇచ్చారు, చేయరా? యేసయ్య ఆహారం ఇచ్చారు అని ప్రార్థన చేస్తావా? దేవుడు ఇచ్చినారు కదా అవన్నీ. సమస్తము దేవుడు మనకిచ్చినాయి. దేవుడు లేకుండా మనం ఏది కలిగలేము. ప్రతిదీ మనం కలిగిన ప్రతిదీ దేవుడు మనకిచ్చింది కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి దాని విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత కలిగి లేమంట. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, దేవుడు చెప్పిన మాట ఇది. దేవుడు ఏమంటారంటే, మనుషులు ఇంకా మాకు స్వేచ్ఛ కావాలి, మేము నీ దగ్గరకు రాము అంటున్నారంట. దేవుడి దగ్గరికి రావటం లేదంట, దేవుని ఆరాధించడం లేదంట, దేవునికి దేవునికి ఇష్టంగా జీవించడం లేదంట. కాబట్టి మనుషులు దేవునికి విరోధమైన భావాలతో నిండి ఉంటున్నారు కనుక మనం గమనించాలి, మనం ఎలా ఉంటున్నాం. అక్కడ క్రింద మాటల్లో ఏమన్నదంటే, కన్యక తన ఆభరణములను మర్చిన, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మర్చిన. మీరందరూ చక్కగా యవనస్తులుగా ఉన్నారు. యవనస్తులుగా ఉన్నవారు తన ఆభరణాలను మర్చిపోతారా? చూడండి, మనం చక్కగా అలంకరించుకునే వాటిని మర్చిపోతామా? రాసుకునే క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే మనం అలంకరణగా ఆభరణాలుగా వేసుకునే వాటిని కానివ్వండి, మర్చిపోతామా? మనం మర్చిపోరంట. కన్యక తన ఆభరణాలను మర్చిపోవటం లేదు, కానీ మనుషులంట దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మర్చిపోతున్నారంట. చూడండి, దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో దేవుడు ఇక్కడ చూడండి. నా ప్రజలు లెక్కలేనన్ని దినములను మర్చిపోయారు. ఏంటంట? లెక్కలేనన్ని దినములు, లెక్కలేనన్ని దినాలు మర్చిపోతున్నారంట. దేవుణ్ణి మర్చిపోతున్నారు మనిషి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు నెలలు, సంవత్సరాలు మర్చిపోతున్నాం దేవుణ్ణి. మనం లోకాన్ని ప్రేమిస్తాం, ఆభరణాలను ప్రేమిస్తాం, మనం అనేకమైన వస్తువులను ప్రేమిస్తాం, మన అందాన్ని ప్రేమిస్తాం కదా, ఆకర్షణీయంగా తయారవటాన్ని ప్రేమిస్తాం, చాలా ఈ లోపల చాలా వాటిని ప్రేమిస్తాం, చదువుని కూడా ప్రేమిస్తాం, చాలా వాటిని ప్రేమిస్తాం, కానీ దేవుణ్ణి ప్రేమించలేం. దేవుణ్ణి ప్రేమించలేం. మన సొంత ఇష్టాలన్నీ అనేకమైన ప్రేమిస్తాం. మనం మన సొంత ఇష్టాలన్నిటికీ స్థానం ఇస్తాం, కానీ దేవుని ఇష్టానికి స్థానం లేదు కదా. తల్లిదండ్రుల ఇష్టానికి స్థానం ఉండదు. చిన్న వయసులో
వయసులోనే మరి తల్లిదండ్రులు చెప్పిన చిన్న పిల్లలు అనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ చిన్న వయసులో అమ్మ చెప్పిన మాట వింటామా? వింటామా? అమ్మ ఒక డ్రెస్ తీసింది అనుకోండి, నీకు ఇంకొక డ్రెస్ ఇష్టం అనుకోండి, నాకు ఈ డ్రెస్సే అంటావా లేదా? నాకు ఈ డ్రెస్సే కావాలి. అమ్మ చెప్పిన డ్రెస్ వేసుకో, నీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాం. అంటే నీకు ఏది ఇష్టమైంది? నీ ఇష్టమే, నీ ఇష్టం, నీకు నచ్చిందే, నీ ఇష్టమే నీకు చెయ్యాలి. కానీ అమ్మ ఇష్టం చేయటానికి ఇష్టం ఉండదు. అట్లాగే పెద్దవాళ్ళు అయ్యేది కొలది టీచర్ ఒక మాట చెప్పారనుకోండి, టీచర్ చెప్పింది చెయ్యం, మన ఇష్టం చేస్తాం. మాస్టర్ ఆంటీ ఒక మాట చెప్పారు, ఆంటీ ఒక మాట చెప్పారు అనుకోండి, ఆంటీ చెప్పింది చెయ్యం, మన ఇష్టం, మనకి ఏది నచ్చితే అదే చేస్తాం కదా. అదే అట్లా మరి దేవునికి ఇష్టమైంది చేస్తున్నావా? చెప్పండి, ఆలోచించండి. దేవునికి ఇష్టమైన చేయట్లేదు అంట. కాబట్టి మన ఇష్టాన్ని మనం ప్రేమిస్తున్నాం కానీ దేవుని ఇష్టాన్ని ప్రేమించట్లేదు. చూడండి, ఎన్ని సందర్భాలలో దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం, దేవుని ఇష్టాన్ని మనం త్రోసివేస్తున్నాం, దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. తల్లిదండ్రుల ఇష్టాన్ని నిరాకరిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు చెప్పిన పని నిరాకరిస్తున్నప్పుడు కూడా మనం దేవుని నిరాకరించినట్లే. పెద్దవారు చెప్పిన వాటిని నా ఇష్టం నేను ఎన్నో అని అంటున్నప్పుడల్లా దేవుని నిరాకరించినట్లే. కాబట్టి మరి దేవుని వాక్యంలో ఏమన్నా తల్లిదండ్రులను సన్మానించమని ఉందా లేదా? సన్మానించడం అంటే వారి మాట వినటమే. మరి ఎన్నో సందర్భాల్లో మనం తల్లిదండ్రుల మాట లెక్క చేయము, పెద్దవాళ్ళ మాట లెక్క చేయము, టీచర్స్ మాట లెక్క చేయము, లాంటి వాళ్ళ మాట లెక్క చేయము, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం. అందుకే దేవుడు ఏమంటున్నారంటే మరి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. లెక్కలేని సార్లు దేవుని మనం ఏం చేస్తున్నామంట? మర్చిపోతున్నాం. దేవుని మర్చిపోతున్నాం, దేవుని ప్రక్కన పెట్టేస్తున్నాం, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. నా ఎదురుగుండా కూర్చున్న బాబు నా వైపు చూడాలి, కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం. చక్కగా వినండి, దృష్టి పెట్టాలి, నా వైపే చూడాలి. మీరు శ్రద్ధగా విన్నామంట. శ్రద్ధగా మనం వింటే దేవుని వాక్యాలు ఏమన్నా తెలుసా? నన్ను శ్రద్ధగా వెతుకువారంట నన్ను కనుగొంటారు. అర్థమైందా? యేసయ్యను మనం కనుగొనాలి అంటే మనం ఎలా ఉండాలి? శ్రద్ధగా ఆయన వెతకాలి. అంతేనా? శ్రద్ధగా చదివిన వాళ్ళకి చదువు వస్తుంది. అంతేనా అమ్మా? శ్రద్ధగా చదివామనుకోండి వాళ్ళే బాగా చదువుతారు. అట్లాగే మనం శ్రద్ధగా భక్తి చేసామనుకోండి, శ్రద్ధగా వాక్యాన్ని విన్నామనుకోండి, అప్పుడు మంచి భక్తులు అవుతాం కదా. మంచి భక్తులు అవుతాం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకోవాలి. చిన్నప్పుడు అబ్రహాము నా చిన్న వయసులో, నేను అవనస్త్రాలుగా ఉన్న వయసులో, అబ్రహాము నా స్నేహితుడు అన్న మాట విన్నాను నేను. అబ్రహాము నా స్నేహితుడు అన్న మాట మాస్టర్ గారు చెప్తున్నప్పుడు విన్నాను. విన్నప్పుడు ఆ మాట నాకు చాలా ఇష్టమైపోయింది. అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు కదా దేవుడు, మరి నేను కూడా నీ స్నేహితురాలు కావాలి. నాకు ఒక ఆశ వచ్చింది. నేను మాట వింటాను, అలా వింటున్నాను. ఆ మాట నా హృదయం లోపలికి వెళ్ళిపోయింది. ఏ మాట? అబ్రహాము నా స్నేహితుడు అన్నమాట. ఆ మాట వింటున్నప్పుడే నాకు చాలా ఆశ వచ్చేసింది. అబ్రహాముని దేవుడు స్నేహితుడు అన్నాను కదా, అంటున్నాడు కదా, మరి నేను కూడా దేవునికి స్నేహితురాలు అవ్వాలి. అవ్వాలంటే ఏం చేయాలి?
చేయాలి, భక్తి చేయాలి, దేవునికి ఇష్టంగా మారాలి, దేవునికి ఇష్టంగా మారాలి, శ్రద్ధగా భక్తి చేయాలి, ఆయనకి ఇష్టంగా మారాలి అనే ఆశ ఉండేది. అప్పటి నుంచి నేను వెతుక్కునేదాన్ని, ఆయనకి ఇష్టమైన పనులు ఏంటి, దేవునికి ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి అని ఆ ఆశ ఉండేది నాలో. మరి ఆశ్చర్యంగా చిన్న వయసులో నేను దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి, అబ్రహాము లాగా నేను కూడా దేవునికి స్నేహితురాలుగా ఉండాలి అనేటువంటి ఆశ మరి నా జీవితంలో అనేకమైన విషయాలు నాకు నేర్పించింది. నాకు సహవాసం, మరి తాతగారు ఐజాక్ తాతగారు తెలుసు కదా మీ అందరికీ, సహవాసంలోనికి దేవుడు తీసుకొచ్చారు నన్ను. అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు అయ్యగారి దగ్గర నుంచి మంచి భక్తిని నేను నేర్చుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. కాబట్టి మరి అనేక విషయాలను దేవుడు నాకు నేర్పిస్తూ భక్తి, దేవుని యందు భయభక్తులను నేను నేర్చుకోవటానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఎలా వచ్చింది? నేను ఆశపడకపోతే అది నాకు దొరికేది కాదు. ఇప్పుడు నేను ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా విన్నాను కదా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అబ్రహాము నా స్నేహితుడు అన్న మాటను గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు విని నేను కూడా ఎలా మారాలి, దేవునికి స్నేహితురాలుగా మారాలి అన్న ఆశ నాకు చక్కగా భక్తిని నేర్చుకోవడానికి ప్రభు నాకు అవకాశం, ఆశకున్న ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారంట, తృప్తి పరుస్తాడు. కాబట్టి ఆశకున్న ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. ఆ ఆశ ఉండాలి, మంచి భక్తి చేయాలని ఆశ ఉండాలి. శ్రద్ధగా ఆయన వెతికితేనంట, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే దాన్ని శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దేవుని కనుగొనాలంటే మనం ఎలా వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో తప్పకుండా దేవుణ్ణి వారు కనుగొంటారు. కనుక మనందరం దేవునికి స్నేహితులం అయిపోవాలి. అవునా? చెప్పండి. అబ్రహాము స్నేహితుడుగా మారాడు. మరి అబ్రహాము ఎంత గొప్ప భక్తుడు అయ్యాడు, విశ్వాసులకు అవునా, దేవునికేమో స్నేహితుడిగా మారాడు, విశ్వాసులకేమో ఎలా మారాడు, తండ్రిగా మారాడు కదా. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాం. మరి విశ్వాసులందరికంటే ముందు లిస్ట్ లో ఉన్నాడు అబ్రహాం కదా, అవునా కదా. కాబట్టి మరి అలాంటి ఆసక్తి మనకు కావాలి. నేను కూడా అలా మారాలి, నేను కూడా అలా మారాలి అనుకోవాలి. కాబట్టి మరి మంచి భక్తి రూత్ ఆంటీ ఉన్నారు, మరి చిన్నప్పటి నుంచి మంచి భక్తి చేసేవారు. చిన్నతనం నుంచి మేమందరం అనుకునేవాళ్ళం రూత్ తల్లి చాలా మంచిది అనుకునేవాళ్ళు. అంటే తను మంచి భక్తి చేస్తూ ఉండేవారు. కాబట్టి పిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరూ కూడా రూత్ కంటే చాలా మంచిది అనుకునేవారు. పెద్దవాళ్ళందరూ కూడా రూత్ తల్లి చాలా మంచిది అనుకునేవాళ్ళు. ఎలా అనుకునేవాళ్ళు? ఎందుకు అనుకునేవాళ్ళు? దేవుని తల్లి భయభక్తులు కలిగి ఒక మంచి మాదిరిగా ఆమె ఉండటం వలన అనేకులు ఏమనుకునేవాళ్ళు, చాలా చాలా మంచి వ్యక్తి అనుకునేవారు. వస్తున్నప్పుడు మన గురించి ఏమని మంచి సాక్ష్యం, అవునా, మంచి సాక్ష్యం ఇవ్వాలి. నేను మంచి అనుకోవడం కాదు, నా గురించి నేను ఇంకొకరు చెప్పాలి. అవునా, మన ప్రక్కన ఉన్న వాళ్ళు మన గురించి మంచి అని చెప్పాలి కదా, అవునా కదా. మన మంచి ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? నీ ప్రక్కన ఉన్న వాళ్ళు నీ గురించి మంచి అన్నారనుకోండి, అప్పుడు ప్రూఫ్ చేయబడతారు, అంతేనా. మరి దేవుడు మన విషయంలో మంచి అంటే అబ్బా ఎంత గొప్ప ధన్యత అది, అవునా. దేవుడు మీ పేరు ఏంటన్నా? రెడ్డమోణి, రెడ్డి చున్ని బాబు పేరు నీవే.
అనిపించుకున్నాం అనుకోండి, యేసయ్య చేత మంచి వ్యక్తి అనిపించుకున్నాం అనుకోండి, యేసయ్య చేత మంచి వ్యక్తి అనిపించుకుంటే ఎంత ధన్యత అది. మరి మీరు ఎంతమందికి ఆశ ఉంది? యేసయ్య నన్ను మంచి వ్యక్తి అనాలి, యేసయ్య నన్ను నా స్నేహితురాలు అనాలి. నాకు ఆశ వచ్చింది చిన్న వయసులో, యవ్వన కాలంలో ఉన్నప్పుడు. నేను అబ్రహాము గురించి కథ వింటున్నప్పుడు, అబ్రహామును నా స్నేహితుడు అన్నాడు కదా యేసయ్య, నన్ను కూడా ఆయన స్నేహితురాలుగా నేను మారాలి అని నాకు ఆశ అనిపించిన ఆశ వచ్చినప్పుడు, నిజంగా నేను అబ్రహాముకు దేవునికి స్నేహితురాలుగా ఉండాలంటే, దేవుడికి ఇష్టంగా ఉండాలి అంటే నేనేం చేయాలి? యేసయ్యని అడిగేదాన్ని నేను. మరి దేవుడు ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అన్నట్లు దేవుడు మంచి భక్తిని, మంచి సహవాసాన్ని ఇచ్చాడు. మంచి సహవాసాల్లోకి నడిపించి మంచి భక్తిని, మంచి భక్తులైన వారిని, మంచి నాయకులను దేవుడిచ్చాడు. రైజర్ తాత గారిని ఇచ్చారు. మరి ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడానికి, ఎన్నో భక్తి సంగతులను తెలుసుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. చూడండి, కాబట్టి మరి దేవునితో సహవాసం చేయటానికి, దేవుని సన్నిధిలో మారు మనసు పొందటానికి, నేను మంచి అనుకుంటున్న నా జీవితాన్ని దేవుని సన్నిధిలోనికి వెళ్లి చూసుకుంటున్నప్పుడు నాలో ఉన్నటువంటి స్వనీతి అంతా ప్రభు నాకు అర్థం చేశాడు. నాలో ఉన్న వేషధారణ దేవుడు నాకు అర్థం చేశాడు. నాలో ఉన్న వేషధారణ అర్థం చేశాడు. నేను చిన్న వయసులో తల ఉంచుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్లో తల దించితే ఇంటి దగ్గర తలెత్తేదాన్ని. నేను ఏమనుకునేదానంటే అందరూ నన్ను మంచి అమ్మాయి అనాలి, మంచి అమ్మాయి అనుకోవాలి అనుకునేదాన్ని. అంటే ఈ అమ్మాయి ఎటు చూడదు, దిక్కులు చూడదు, ఏ అబ్బాయిల వైపు చూడదు అని అనుకోవాలి అని అందరూ మంచి అనుకోవాలి. కానీ వెళుతున్నప్పుడు అందరినీ చూసేదాన్ని. నేను చూస్తున్నట్టుగా తెలిసేది కాదు కానీ ఎవరికి, నేను మాత్రం అందరినీ చూసేదాన్ని. అదంతా ఏంటి? నాకు అందరూ మంచి అనుకోవాలి. నేను మారుమనసు పండగ ముందు జీవితం చెప్తున్నా, నన్ను అందరూ మంచి అనుకోవాలి. కానీ నాలో చెడు మాత్రం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా నాలో చెడు? ఉంది కదా, నాలో చెడు అలాగే ఉంది. కానీ నేనేమనుకున్నాను, మనుషులందరూ అమ్మో ఈ అమ్మాయి చాలా తలకాయ వంచితే చాలా కుదురుగా ఉంటది, తలకాయ వంచిన తలకాయ ఎత్తకుండా వెళ్తుంది అనుకునేవారు. కానీ మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నా జీవితంలో ఉన్న వేషధారణ, అప్పుడు నా గురించి నేను మంచి అనుకుంటున్నా. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నాకు అర్థం చేశారు నాలో ఉన్న వేషధారణ. నాలో ఉన్న వేషధారణ అర్థం చేశారు. దాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. అవునా? అంటే మంచిగా నేను ఇతరులకి కనిపించాలనుకుంటున్నాను, కానీ నాలో ఏముంటుంది? నాలో ఆ చెడు ఉద్దేశం అనేది ఉంటుంది. కానీ దాన్ని నేను బయటికి కనపరచనివ్వటలేదు. కనపరచకుండా నేను లోపల మంచితనంగా ఉంటున్నాను, మంచిదానిగా, పైకి మంచిదానిగా కనపడుతున్నాను. దాన్ని ప్రభు నాకు అర్థం చేశారు ఏమనంటే వేషధారణ అని. వేషధారణ అని అర్థం చేశారు. కాబట్టి నాలో ఉన్న స్వనీతిని దేవుడు నాకు అర్థం చేయటం జరిగింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, నేను నా పాపాలని ఒప్పుకుంటున్నప్పుడు, మారు మనసు పొందడానికి వెళ్ళినప్పుడు ప్రభు నా పాపాన్ని దేవుడు నాకు అర్థం చేస్తున్నాడు. నా అబద్ధాలు అర్థం చేశాడు. నా వేషధారణ జీవితాన్ని నాకు అర్థం చేశాడు. కాబట్టి ఆ తిరుగుబాటు స్వభావాన్ని అర్థం చేశాడు. పైకి దెబ్బలాడేదాన్ని కాదు, ఎవరి మీద పైకి ఎవరి మీద కేకలేసేదాన్ని కాదు. దెబ్బలాడటం తెలియదు పైకి, కానీ మనసులో మాత్రం పైకి దెబ్బలాడితే ఎన్ని తిడతానో మనసులో అన్ని తిట్టుకునేదాన్ని. పైకి ఎవరిని తిట్టేదాన్ని కాదు, కానీ మనసులో మాత్రం నేను ఎవరిని ఎన్ని తిట్టాలనుకున్నానో అన్ని తిట్టుకునేదాన్ని. ఎందుకు? ఎక్కడ? మనసులో. ఇవన్నీ ప్రభు నాకు అర్థం చేస్తున్నారు. వేషధారివి నీవు అని అర్థం చేస్తున్నారు దేవుడు. పైకి తిట్టట్లేదు కానీ మనసులో అన్ని తిట్టుకుంటున్నాను.
మనసులో తిట్టుకున్నవన్నీ ప్రభు నాకు అర్థం చేస్తున్నారు. కాబట్టి ఇలా నా రాష్ట్రధారణ జీవితాన్ని, నా స్వనీతి జీవితాన్ని దేవుడు నాకు అర్థం చేయడం జరిగింది. కాబట్టి మరి దేవుడు నాకు అర్థం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో బాగా పశ్చాత్తాపడ్డా. నేను దేవుని ఆత్మ నన్ను తాకినప్పుడు, దేవుని బలమైన ఆత్మ నన్ను తాకినప్పుడు నాలో బలమైన పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపంతో నా జీవితం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం జరిగింది. సరే, కాబట్టి ఇక్కడ చూడండి, కన్యక 32వ వచనంలో, కన్యక తన ఆభరణములు మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణంలో మరిచిన, నా ప్రజలు లెక్కలేని దినములను మరిచి ఉన్నారు. 33 చూడండి, కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఇక చూడండి, పాపాన్నంట పోషించుకోవడానికి, పాపపు ఆశలను నెరవేర్చడానికి చాలా ఉపాయముగా నటిస్తారంట మనుషులు. వినాలి, చాలా ఉపాయముగా నటిస్తారంట. చూడండి, ఇతరులు చూడాలి అనేకుని చూడాలనే ఆశ మనసులో ఉంటది, కానీ చూడనట్లు నటించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొన్ని పాపాలు, కొన్ని స్వభావాలు అనేవి మనము, కొన్ని ఆశలు ఉంటాయి మన మనసులో. ఆ ఆశలను, కొన్ని పాపపు ఆశలను తీర్చుకోవడానికంట ఉపాయముగా నటిస్తారంట మనుషులు. ఏం చేస్తారు? ఉపాయముగా, చాలా తెలివిగా నటిస్తా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని గ్రహించుకోవాలి. దేవుడు ఇవన్నీ మనకు అర్థం చేస్తారు. దేవుని సన్నిధిలోనికి వెళితే ఇవన్నీ మనకు అర్థం చేస్తారు. తాతగారు ఒక కథ చెప్పేవారు. కథ అంటే ఒక ఉపమానం చెప్పేవారు. ఒకటికంట గజ్జి వచ్చిందంట. గజ్జి వస్తే ఎప్పుడైనా గజ్జి వచ్చిందంట. గజ్జి వచ్చినప్పుడు ఏం చేస్తారు? గజ్జి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? గోక్కుంటా ఉంటారు కదా. గజ్జి వచ్చినప్పుడు దొంగ వస్తుంది, గోక్కుంటా ఉంటారు. సరే, గజ్జి వచ్చినాడు గోక్కుంటా ఉన్నాడు. అది గోక్కుంటా ఉంటే ఇంకొకడు ఈ గోక్కున్న వాడిని చూసి ఎక్కిరించేవాడు అంట. గజ్జి అనేది సాధారణంగా ఏం చేద్దంటే అందరికి అంటుకుంటది కదా, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటా ఉంటారు. సరే, ఎవరంటే గజ్జితో గోక్కున్న వాళ్ళని చూసి వీడు అందరిని ఎక్కిరించేవాడంట. అందరిని ఎక్కిరిస్తా ఉండేవాడంట. ఆడ ఎలా గోకుతున్నాడు చూడు అని గోక్కుంటా వాడు ఎక్కిరించేవాడంట. కొద్ది రోజుల తర్వాత ఈడికి వచ్చింది గజ్జి. కొద్ది రోజులు ఈడికి గజ్జి వచ్చిందంట. ఈడికి గజ్జి వచ్చినప్పటికి ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కిరించాడు కదా, వీళ్ళందరూ ఇప్పటివరకు ఎక్కిరించాడు. మరి ఇప్పుడు ఈడికి గజ్జి వచ్చింది, ఏం చేయాలి? వీడు గోక్కుంటా వాళ్ళు ఎక్కిరిస్తున్నట్టు ఎవరిని, వీడికి వచ్చినట్టు కాదు, ఇదివరకు ఎక్కిరించేవాడు కదా, అలాగే వాళ్ళు ఎక్కిరిస్తున్నట్టు ఇప్పుడు వీడు గోక్కుంటుండేవాడు అంట. అర్థమైంది మీకు? వాళ్ళు ఎక్కిరిస్తున్నట్టుగా ఉండేది, కానీ వీడికి ఏంటిది, వీడు నిజంగానే దొరకొచ్చి గోక్కుంటున్నాడు అనమాట. అట్లా కొన్ని సందర్భాల్లో ఎవరి గురించో అన్నట్టు చెబుతాం కొన్నిసార్లు, కానీ ఆ పాపపు వాంఛ అనేది మనుషుల హృదయాలలో ఉండి పైకేమో మంచితనంగా కనిపించాలనుకుంటారు, కానీ లోపల పాపపు ఆశలు నెరవేర్చుకుంటారు. ఉపాయంగా నటిస్తారంట. అంటే తనకు కాదన్నట్టు నటిస్తా ఉంటారు, ఉపాయముగా నటిస్తా ఉంటారు. కాబట్టి మనం గమనించాలి, కొన్ని సందర్భాలలో మన జీవితంలో కొన్ని పాపపు తలంపులు, పాపపు ఆశలు, వాటిని నెరవేర్చుకోవడానికి కొన్ని యుక్తిని
ప్రదర్శిస్తా ఉంటారు మనిషి, యుక్తిగా ఉపాయముగా. నాలో ఏం పాపం లేదు అన్నట్టుగా ఉంటారు. నాకేమి ఆడికి ఏంటి, ఆడికి దొరకలేదు అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆడికి ఏముంది, ఎదుటివాడికి ఉన్నది, ఎదుటివాడిని ఎక్కిరిస్తున్నాను అన్నట్టుగా ఉంటున్నాడు. కానీ వాడికి అదురుగా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏముందంట, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారిలో ఉంటున్నారు. కనుక మనం గ్రహిస్తే మన జీవితంలో ఎన్నో పాపకు సంబంధమైనటువంటి ఆలోచనలు, మన యొక్క తలంపులలో, మన ఆశలలో, మన యొక్క హృదయం అంతటిలో ఎన్నో అసూయతో, ద్వేషముతో, ఈర్ష్యతో, కలహంతో రకరకాలైనటువంటి పాపపు స్వభావాలు మన జీవితంలో నిండిపోయి ఉంటాయి. వాటిని ఏం చేసుకుంటారంటే వాటికి పోషించుకుంటున్నారు, వాటిని యుక్తితో నటిస్తూ ఉంటున్నారంట. మనుషులు యుక్తిగా నటిస్తూ ఉంటారంట. కాబట్టి చూడండి, ఇట్లా పాపాన్ని ప్రేమించి, పాపాన్ని ఆశించి, పాపంతో లోకముతో స్నేహం చేస్తూ, లోకములో ఉన్న వాటిని, అనేకమైన వాటిని మన జీవితంలో స్నేహం చేస్తూ మనం దేవునికి ఏమైపోతున్నాం, ఏమవుతున్నాండి, విరోధులం అయిపోతుంది, దేవునికి దూరం అయిపోతున్నాం. చూడండి, ఏదైనా కొన్ని ఇప్పుడు టీవీలు వచ్చేసినాయి కదా, టీవీ కాదు అది సెల్ ఫోన్స్ లో ఎన్ని రకాలైనటువంటి లోకం అంతా అందులోనే కనపడుతుంది. వాటిని చూడకూడదు, చూసినట్టుగా తెలియకూడదు, తెలియకుండా ఉండడానికి ఎన్ని ఉపాయాలు పన్నుతారో మనుషులు. అవునా? పెద్దవాళ్ళు చూస్తారేమో, అమ్మా నాన్న చూస్తారేమో, ఆంటీ వాళ్ళు చూస్తారేమో. అవి చూడకుండా తెలియకుండా ఉండాలంటే ఎంత యుక్తిగా నటించటం జరుగుతుందో. అంతేనా కదా? నటిస్తామా లేదా? ఎంత ఉపాయముతో, ఎన్ని ఉపాయాలు పండుతామో, ఎన్ని ఉపాయాలతో ఏం చేస్తాం, పాపపు ఆశలను తీర్చుకొనటానికి ఉపాయముగా నటిస్తా ఉంటామంట. ఓ పాప ఉండేది, నా దగ్గర ఓ పిల్ల ఉండేది. అమ్మాయి ఏం చేసేదంటే, మా సంఘంలో పాప ఏం చేసేది, రాత్రిపూట ఆ నాన్న సెల్ ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు ఉన్నాను. ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఉంటే నైట్ టైమ్ రాత్రి పడుకుని పోతారు కదా, పడుకుని పోయినాక వాళ్ళ నాన్న సెల్ తీసుకుని దుప్పట ముసుకేసుకుని చూస్తే కనిపించను కదా అనుకుంటాను. నాకు దుప్పట ముసుగులు, దుప్పట్లో నుంచి లైటింగ్ కనబడతాం. నేను నిద్రపోతాను 12 ఆ టైంలో లేచి చూస్తే దుప్పట్లో నుంచి 11 దాని దుప్పట్లో నుంచి లైట్ ఫ్లాష్ కనబడతాం, లైట్ కనబడతాం. అంటే మామూలుగా చూడాలి అంటే, మామూలుగా చూస్తే దుప్పట ముసుకేసి చూస్తున్న, రహస్యంగా చూడటం అర్థం ఏంటి, చూడకూడదు లేదా అమ్మాయి, అంతేనా? చూడకూడదు ఏదో చూస్తుంది, అందుకని రహస్యంగా చూస్తుంది. ఉపాయంగా ఏదో పాప వాళ్ళ అమ్మా నాన్న గమనించలేదు, ఉపాయంగా చూస్తున్నాను అనుకో, ఉపాయంగా చూస్తుంది. చూడండి, కాబట్టి అక్కడ ఉన్న మాటలు మనం అర్థం చేసుకుంటే, ఉపాయముతో తమకున్న పాపపు ఆశలను తీర్చుకుంటున్నారంట, ఉపాయముగా నటిస్తున్నారంట. మనుషులు నటిస్తున్నారు దేని కొరకు? తన పాపపు కోరికలను తీర్చుకొనటానికి. కాబట్టి చూడండి, మానవ హృదయము ఎంతగా చెడిపోయిందో, ఎంత చెడిపోయిందో మానవ హృదయం.
మానవ హృదయం అంటది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి మరి ఇలాంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి ఊహ, ప్రతి ఆశ, ప్రతి ఆలోచన యావత్తు కడగటానికి దేవుడు సిద్ధంగా, యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఆయన మన పాపముల కోసం ఆయన రక్తాన్ని కార్చారు. మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మనము చక్కగా మన జీవితంలో దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకి విరోధంగా, మనుషులైన వారికి, అక్క చెల్లెండ్రులకు, లేకపోతే టీచర్స్ కి, దేవుని సేవకులకు, అనేకులకు విరోధముగా చేసిన ప్రతి పాపాన్ని, దేవునికి విరోధముగా చేస్తున్న తిరుగుబాటుని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మనం మర్చిపోతున్నామంట, తిరుగుబాటు చేస్తున్నామంట. చూడండి, మన తిరుగుబాటు స్వభావాన్ని మనం ఒప్పుకోవాలి, మన స్వచిత్తాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుని కంటే మనం లోకమును, పాపమును, పాపపు ఆశలను ఎన్నో మనం ప్రేమిస్తూ దేవునికి విరోధముగా, దేవునికి దూరం అయిపోతాం. మన మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మన ఆంటీ వాళ్ళు ఎన్నో ఆశలు, వీళ్ళు మంచి భక్తిలో పెంచాలి, వీళ్ళు మంచి దేవుని సేవకులు తయారు చేయాలి అని ఎంతో ఆశపడుతూ ఉంటారు. దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, మన గొప్పవారిగా చేయాలని ఆశ అంట దేవునికి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మీద ఈ పాపపు ఆశలతో, ఈ పాపముతో స్నేహం చేస్తూ దేవునికి స్నేహితులుగా ఉండవలసిన మనము అపవారికి స్నేహితులుగా మారిపోతున్నాం. కాబట్టి అపవాది పిల్లలుగా మారిపోతున్నాం. దేవుని పిల్లలుగా ఉన్న మనము, ఉండవలసిన మనము అపవాదికి సన్నిహితంగా మారిపోతున్నాం. కాబట్టి మరి అపవాదికి స్నేహితులు అయిపోతున్నాం. కాబట్టి మన జీవితం అంతటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోగలిగితే, మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడంటే ఆయన మనల్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరుస్తాడు. మన ఆలోచనలన్నిటినీ కడుగుతాడు ఆయన. మన ఆశలను, మన హృదయం అంతటినీ కడిగి మనల్ని పవిత్రపరిచి ఆయనకి ఇష్టలుగా మనల్ని తయారు చేసుకుంటాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన పాపాలన్నిటినీ ఒప్పుకొని, మన జీవితం అంతా ఒప్పుకొని, మేము దేవునికి విరోధంగా మన నటన ఉపాయంగా నటిస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటాం మనం, కానీ దేవుడు అన్ని దేవుని కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తుంది. గదిలో కూర్చుని ఒక్కదానివే తలుపేసుకుని గదిలో కూర్చున్నప్పుడు ఆ పాప అనుకుంటుంది, ఏమనుకుంటుంది? గదిలోకి వెళ్ళి ముసుగేసుకుని, దుప్పటి ముసుగేసుకుని చూస్తుంది. కానీ కనబడిందా లేదా? కాబట్టి అంత ఉపాయంగా తన పాపపు ఆశను నెరవేర్చుకోవడానికి తను ప్రయత్నిస్తుంది. దేవునికి కనపడదా? చెప్పండి, కనిపిస్తా లేదా? కనిపిస్తుంది. కాబట్టి కనుక మరి దేవునికి సమస్తం తెలుసు, మన జీవితం అంతా తెలుసు. మనం పడుకున్నది తెలుసు, మనం కూర్చున్నది తెలుసు, మనం మాట్లాడుకునేది తెలుసు, మన ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మన ఆలోచనలన్నీ దేవుని సన్నిధిలో పెట్టుకుంటూ, నీకు తెలిసిన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, యేసయ్యా నేను ఇలాంటి తప్పులు చేశాను, ఇలా సినిమాలు చూశాను, లేకపోతే చూడకూడనివి చూశాను, వినకూడనివి విన్నాను, ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను, నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేస్తున్నాను, తిరుగుబాటు స్వభావం నాలో ఉంది, పైకి తిట్టకపోయినా మనసులో తిట్టుకుంటున్నాను, వేషధారణ జీవితం నాలో కనిపిస్తా ఉంది, పైకి మంచిగా కనబడాలనుకుంటున్నాను, కానీ నాలో ఎన్ని రకాలైనటువంటి స్వభావాలు, నీకు విరోధమైన స్వభావాలు నా జీవితంలో ఉంటున్నాయి అనే విషయాన్ని మనం దేవుని సన్నిధిలో చక్కగా తేటగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగినట్లయితే దేవుని ఆత్మ మన మీద, మనం హృదయపూర్వకంగా యథార్థంగా మనం నోరు విప్పితే దేవుని ఆత్మ మన మీద పని చేస్తుంది.
మంచి భక్తి కావాలని ఆశతో నీవు ఆయన్ని అడిగితే ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, చిన్నతనం నుంచి మరి నా జీవితంలో మరి పైకి మంచిగా కనిపిస్తున్నాను, కానీ లోపల నా జీవితంలో చాలా వ్యర్థమైనటువంటి ఆశలు, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి, వ్యర్థమైన జీవితం ఉంది. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను కూడా అలాంటి భక్తి నాకు కావాలి. అబ్రహాము లాగా దేవునికి స్నేహితురాలుగా నేను మారాలి అనే ఆశ నాలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక మంచి మార్గాన్ని దేవుడు తెరిచాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని బిడ్డలు నాతో మాట్లాడినప్పుడు వెంటనే దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను దర్శించి నాలో ఉన్న వేషధారణ జీవితం అంతా, నాలో ఉన్న స్వనీతి అంతా ప్రభు నాకు అర్థం చేసి రక్షణ ఇచ్చి మరి ఆయన పని చేయడానికి ప్రభు నన్ను ఈ రోజున నిలవబెట్టుకున్నాడు. అబ్రహాము లాగా దేవునికి స్నేహితురాలుగా, దేవునికి సమీపంగా జీవించటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయన స్వరాన్ని వినటానికి అనేక సందర్భాల్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆశ అనేది మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఆశగున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక మనం మన హృదయపూర్వకంగా మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబులు ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన మనకు రక్షణను అనుగ్రహింపచేసి ఆయన వలె మన జీవితంలో ఒక మంచి ఆయన వలె జీవించటానికి దేవుని గొప్ప ఉద్దేశాలు చూడండి. ప్రభు దేవుడు అంటున్నాడు ఆయన లాంటి వారుగా చేస్తాడంట మనల్ని. నిజంగా ఎంత గొప్ప సంగతి అది కదా. దేవుని లాంటి వారిగా చేయటం అంటే ఎంత విశేషమైన అనుభవం, ఎంత గొప్ప సంగతి. మీకు ఆశ ఉందా? ఎలా చేస్తారంట? దేవుడు లాంటి వారిగా చెప్పండి. గొప్పవారి గొప్ప స్థానంలో దేవుడు మనం నిలబెడతాడంట. కాబట్టి మరి ఆయనలాగా మనం మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటే మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఆ గొప్ప కృపను మనకు దేవుడు ఇస్తారా లేదా చెప్పండి. మరి ఆయనలాగా మనం మారాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో దీనులమైన సన్నిధిలో సాగిలపడి మన యొక్క హృదయం అంతటితో మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మనల్ని మన పాపాన్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుని వలె, దేవుని లాంటి పరిశుద్ధత మనకిస్తాడంట. కాబట్టి మరి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం మన పాపాలను మనం ఏం చేయాలి? ముందు దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుని ఆత్మ మనలను నీతిమంతులుగా తీర్చి ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా. నా బాల్య దినాల నుంచి నా తల్లిదండ్రులకు విరోధంగా పెద్దవాళ్ళకి విరోధంగా నా టీచర్స్ కి విరోధంగా ఆంటీ వాళ్ళకి విరోధంగా ఎన్నో విషయాల్లో నేను తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఉన్నాను ప్రభువా. తిరుగుబాటు స్వభావం నాలో ఉంది. నా అలంకరణకి ఇచ్చే స్థానము, నా
ప్రేమించినంతగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను. లోకాన్ని ప్రేమించినట్లుగా నిన్ను నేను ప్రేమించలేకపోయాను. నీకంటే లోకాన్ని, నీకంటే పాపాన్ని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. కన్యక తన ఆభరణములను మరచుట లేదంట, కానీ లెక్కలేని మార్లు నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు అంటున్నారు. దేవుడికి పట్ల ఎంత గొప్ప ఆశలు ఉన్నాయో, ఎలాంటి గొప్ప ప్రణాళిక ఉన్నదో దేవునికి నీ పట్ల. అందుకని అనేకులకు లేని భాగ్యాన్ని, దేవుని సేవకులకు దగ్గరలో మంచి భక్తిని నేర్చుకోవటానికి దేవుడు ఒక చక్కని వాతావరణాన్ని ప్రభునికి ఇచ్చారు. ఒక చక్కని ఆత్మీయ వాతావరణంలో పెరిగే భాగ్యాన్ని ప్రభునికి ఇచ్చాడు. కానీ నీకు సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. దేవుని ఉద్దేశం ఎంత గొప్పది. ఎద్దు తన కామందును తెలుసుకుంటుందట, గాడిద తన సొంతవాన్ని దొడ్డ తెలుసుకుంటుందట. కానీ నీకు ఎన్నో విషయాలలో దేవుడు నిన్ను ప్రేమించి, నీకు మంచి జ్ఞానం ఇచ్చి, చదివిపించి, ఎన్నో వసతులను ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, అనేకమైన వసతులు, వనరులను, మంచి భక్తులు నేర్చుకోవటానికి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని దేవుడు నీకు ఇచ్చారు. కానీ సరిగ్గా ఉపయోగించుకోగలుగుతున్నామా? అడుగు ప్రభుని, ప్రభువా నీ మీద నేను తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాను. ఆ పశువు నయం నాకంటే. ఆ పశువు తెలుసుకుంటుందంట, గాడిద తెలుసుకుంటుందంట, ఆ ఎద్దు తెలుసుకుంటుందంట, తన యజమానిని తెలుసుకుంటుంది, తన యజమాని ప్రేమను గుర్తిస్తుంది, గ్రహిస్తా ఉంది. కానీ నేను గ్రహింపు లేని వ్యక్తిగా ఉన్నాను. బాల్యము నుంచి మాట వినకపోవటం వాడుకగా ఉంది. నాకు తిరుగుబాటు స్వభావము నాలో ఉంది. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మీకు అర్థమైన దోషాలను, మీకు అర్థమైన పాపాలను మీరు ఒప్పుకోండి. మీకు మంచి భక్తి కావాలి అనుకుంటే, అబ్రహాము లాంటి భక్తులు కావాలి అనుకుంటే, అబ్రహాము లాగా నీ స్నేహితురాలుగా నాకు మారాలనుందయ్యా. నేను కూడా అలాంటి భక్తి నాకు కావాలి. నీ చేత మంచి సాక్ష్యం నాకు కావాలి. నన్ను క్షమించయ్యా, ఎన్నో అబద్ధాలు నాలో ఉంటున్నాయి. ఒప్పుకున్నా మన పాపాలన్నీ, మనకు అర్థమైన ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం.